దానికి 4 దర్శనాలను ఇచ్చాడు. ఈ 4 దర్శనాల ద్వారా రాయబడినటువంటి పుస్తకమే ఈ ప్రకటన గ్రంథంగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనకు కొన్ని విషయాలు కనబడతాయి. ఈ ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథాన్ని కొంతమంది ఏం చేశారు అనంటే 4 భాగాలుగా విభజించారు. 1వ అధ్యాయములో మనం ఏం చూస్తాము అనంటే అసలు దేవుడు అంటే ఎవరో అక్కడ రాయబడి ఉంది. 2వ విషయానికి వస్తే ప్రియులారా, 2వ అధ్యాయం 3వ అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ ఏం రాయబడి ఉంటుంది అనంటే దేవుని యొక్క ఆర్మీ లేకపోతే సైన్యం. లేదు పాస్టర్ గారు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి ఏంటంటే 7 సంఘాలను గురించి అక్కడ రాయబడుతుంది. అలాగే మరి 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు మరి లేకపోతే ఇలా చెప్పాలనుకుంటున్నాను 4 నుంచి 22 అధ్యాయాల వరకు మరి 2వ రాకడ గురించి రాయబడి ఉంది. ఇలా ఈ ప్రకటన గ్రంథాన్ని విభజించారు. సో ఈ ప్రకటన గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, 2వ రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలో కొన్ని సంఘాలకు రాయటం జరిగింది. అయితే ఈ ఉదయం మరి నేను ఎఫెస్సి సంఘాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. అయితే ప్రియులారా, ఈ సంఘాల గురించి మీరు చదువుతున్నప్పుడు ఇక్కడ నేను 4 విషయాలు మీకు చెప్పాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎఫెస్సి సంఘం గురించి చదివితే అక్కడ 4 విషయాలు మీకు కనబడతాయి. 1, అక్కడ ఒక డాక్టర్ కనబడతాడు మీకు. 2వది, ఆయనకున్నటువంటి డిగ్రీలు ఏంటో కనబడతాయి. అక్కడే మీరు చదివితే మరి డాక్టర్ కాడికి వెళ్ళినప్పుడు మనకి ఏం చేస్తారు ప్రియులారా? అంటే పరీక్షలు కొన్ని చేస్తాడు. 2వది, అక్కడ దేవుడు సంఘాలను ఏం చేశాడంటే పరీక్షించాడు. 3వదిగా మనం అక్కడ చూస్తే ఇప్పుడు పరీక్షించిన తర్వాత నాకు కొంత అనారోగ్యం ఉందని తెలిసింది కదా, తెలిసినప్పుడు ఏం చేస్తాడు? దాని కొరకు కొన్ని డ్రగ్స్ ఇస్తాడు. 4వదిగా ప్రియులారా డిక్లరేషన్ ఇస్తాడు. అంటే మీరు ఇన్ని రోజులు వాడితే ఇది మీకు నయం అవుతుంది. అలాగనే మీరు ఈ 7 సంఘాలను మీరు చదివినప్పుడు అక్కడ మీకు 4 విషయాలు కనబడతాయి. మొదటిగా రండి, ఎఫెసు సంఘం గురించి నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. అక్కడ 2వ వచనాన్ని మనం చదివితే అక్కడ అంటాడు, 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగంటే ఇక్కడ దేవుడు ఎవరో అక్కడ రాయబడింది. ఎవరంటే దేవుడు అక్కడ 7 నక్షత్రాలను తన కుడి చేతిలో పట్టుకున్నటువంటి వ్యక్తి అన్నాడు. 2వది ఏం చెప్పాను నేను మీకు? పరీక్ష ఉంటుంది. అక్కడ దేవుడు ఎఫెసు సంఘాన్ని పరీక్షించాడు. 3వ వచనాన్ని చదివితే లేకపోతే 2వ వచనంలో చదివితే అక్కడ చాలా క్లియర్గా చెప్పాడు. ఏమని? నీ క్రియలను, నీ కష్టాన్ని, నీ సహనాన్ని నేను ఎరుగుదును అన్నాడు. అయితే 3వది, అక్కడ పరీక్ష చేసిన తర్వాత వీళ్ళలో ఒక పొరపాటును కూడా దేవుడు కనుగొన్నాడు. ఏంటంట పొరపాటు? అక్కడ మనం 3వ భాగంలో చదివితే లేకపోతే 4వ వచనం చదివితే, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏం వదిలేశారంటే వీళ్ళు మొదట్లో కలిగి ఉన్నటువంటి ప్రేమను వదిలిపెట్టారు. అది నీ మీద నేను ఒక తప్పు మోపవలసి ఉన్నది. అయితే దీనికి రెమెడీ కూడా చెప్తున్నాడు. ఏమని? ఏ స్థితిలో నువ్వు పడిపోతివో అది జ్ఞాపకం చేసుకొని ఈరోజు నువ్వేం చేయాలంట? మారు మనస్సు పొందాలి. ప్రియులారా, ఇలా చెప్తున్నాను నేను, దేవుడు 2వసారి మన మధ్యలోనికి రాబోతున్నాడు. వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నీకు నాకు ఏమిస్తాడు? జీతాన్ని ఇస్తాడు. ఈ జీతాన్ని తీసుకోవాలంటే మనలో ఏం ఉండాలి ప్రియులారా? సిద్ధపాటు ఉండాలి. అయితే ఈ ఉదయం ఏ సిద్ధపాటు మనకు ఉండాలంటే పడిన స్థితిలో ఉన్న నీవేం చేయాలి? లేచి మారు మనస్సు పొందాలి. ఈ ఉదయం నేను మీకు చెప్పిన విధంగా ప్రియులారా 4 వ్యక్తులను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. వీరు కూడా దేవుడు వీరిని ఒక ప్రత్యేక ప్రణాళిక కొరకు ఏర్పాటు చేసుకుంటే వీళ్ళు పడిపోయారు.
ఈ ఉదయం దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు నేను ఒకవేళ ఆత్మీయ ప్రయాణములో, ఆత్మీయ జీవితములో పడిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో. అయితే ఈరోజు నీలో కలగవలసినటువంటి మార్పు ఏంటో తెలుసా? లేకపోతే నీలో కలగవలసినటువంటి సిద్ధపాటు ఏంటో తెలుసా? నువ్వు పడి ఉన్న స్థితిలో నుంచి ఏం చేయాలంట? చెప్పండి ప్రియులరా, లేచి మారు మనస్సు పొందాలి. ఇది ఈ ఉదయం నీవు నేను నేర్చుకోవాల్సింది. అయితే ఒక మాట నేను మీకు ప్రేమ గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రేమ ఎలాంటిదో నేను 1-2 ఉదాహరణలు చెప్పి నేను మిమ్ములను మరి పడిన స్థితిలో నుంచి లేవాలి అనే విషయం గురించి ఉదయం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడంట. అమ్మాయి అన్నదంట, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అయితే మీ అమ్మంటే నాకు ఇష్టము లేదు అని చెప్పిందంట. అయితే ఈ అబ్బాయి ఇంటికి వెళ్ళి మమ్మీ అంటూ ఇలా చేతులను చాచి మమ్మీని కౌగిలించుకోవటానికి వెళుతున్నాడంట. మమ్మీ అనుకుందంట, ఎప్పుడూ లేని ప్రేమ ఈరోజు నా కుమారుల్లో కనబడుతుందని చెప్పి తల్లి ఆ కౌగిలించుకోవటానికి వెళుతున్నప్పుడంట మరి అబ్బాయి ఏం చేశాడు అని అంటే కత్తెత్తుకొని అమ్మని పొడిచి ఆమె చనిపోయిన తర్వాత ఆమెను ఇలా కోసాడంట. కోసి ఆ గుండెను బయటికి తీశాడు. ఎందుకంటే భార్య అన్నదిగా, లేకపోతే ప్రేయసి చెప్పింది కదా, ఎవరంటే ఇష్టం లేదనింది. సో అమ్మను చంపి, ఇదిగో మా అమ్మను చంపాను, మా అమ్మ గుండెను నీకు ఇవ్వటానికి తీసుకొస్తున్నానని ఆ గుండెను తీసి పరిగెత్తుకుంటూ వెళుతూ కాలుకేదో తగిలి కింద పడ్డాడంట. పడి లేచి వెళ్ళి ఆ తల్లి యొక్క గుండెను తీసుకొని దానిపైన ఉన్న మట్టి గడ్డి మొత్తం తుడుస్తుంటే ఆ తల్లి గుండె అంటుందంట, నానా పడినట్లున్నావు, జాగ్రత్త. ప్రియులారా, ఆ తల్లిని చంపిన తర్వాత కూడా ఆమె గుండె ఏమంటుంది ప్రియులారా? కుమారుణ్ణి చెప్పండి ప్రేమిస్తుంది. ఇట్టి ప్రేమని దేవుని యొక్క ప్రేమ. నీ నా పాపములను బట్టి, నీ నా స్థితిని బట్టి, నీవు నేను చేసిన దోషాలను బట్టి ఆయన సిలువకెక్కితే నీవు నేను ఆయనను సిలువకు కొడితే సిలువ మీద నుంచి దేవుడు పలుకుతున్న మాట ఏంటో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎప్పటికీ ఆయన చెప్తున్నటువంటి మాట ఇదే ప్రియులారా. ఇది దేవుని ప్రేమ. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. మరి కొంతమంది ఇశ్రాయేలు ప్రజలను మరి ఇరాన్ దేశస్థులు 22 మందిని చంపేశారు. చంపేస్తే ఆ 22 మందిల్లో మరి 2 కుమారులు కలిగిన తల్లి ప్రెస్ ముందుకు వచ్చిందంట. వచ్చి వాళ్ళు అడిగారు, అమ్మా నీ 2 కుమారులను చంపేశారు కదా, ఎందుకంటే ఇన్ని దేవుని బిడ్డలు, దేవుని సువార్తను ప్రకటిస్తున్న వాళ్ళు, మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఆ తల్లి అన్నదంట, చంపేసిన వాళ్ళకి ముందుగా నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అనిందంట. చాలా విచిత్రంగా ఉందమ్మా ఇదేనంటే అన్నదంట, నా బిడ్డలకు దేవుడిచ్చినటువంటి యోగ్యత ఏంటో తెలుసా? ఆయన కొరకు హతసాక్షులయ్యేటువంటి కృపను దేవుడు ఇచ్చాడు. అయితే నేను ఎందుకు సంతోషపడుతున్నానో తెలుసా? నా బిడ్డలను వారు చంపుతున్నప్పుడు వారి నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలేంటో తెలుసా? ఒక అబ్బాయి ప్రైజ్ ది లార్డ్ అన్నాడు, రెండో అబ్బాయి హల్లెలూయా అన్నాడు. ఇంతకు మించినటువంటి ధన్యత నాకు లేదు. ఇది దేవుని ప్రేమ ప్రియులారా. అదే ఈరోజు దేవుడు అంటున్నాడు, అట్టి ప్రేమను నువ్వేం చేసావు? వదిలిపెట్టావు. దేవుణ్ణి ఎరిగిన కొత్తల్లో ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళదామా అని ప్రేమ నీకుండేది. దేవుణ్ణి నువ్వు ఎరిగిన క్రొత్తల్లో దేవుని వాక్యాన్ని చదవాలనేటువంటి ఆలోచన నీకు ఉండేది.
దేవుణ్ణి ఎరిగినటువంటి కొత్తల్లో సమయము దొరికితే మోకాళ్ళేసి ప్రార్థించేవాడివి, లేకపోతే ప్రార్థించే స్త్రీవి. అయితే దేవుడు ఈ ఉదయం నేనేమంటున్నాడో తెలుసా? అదే వాళ్ళ మీద మోపుతున్నటువంటి నింద ఏంటంటే, నేను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఆ తప్పు ఏంటంటే, మొదట నీకుండిన ప్రేమను నువ్వేం చేసావు ఈరోజు? చెప్పండి ప్రియులారా. ఈ ప్రేమను వదిలిపెట్టడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు పడిపోయావు. ఇది అక్కడ చెప్తున్నటువంటి మాట. అయితే దేవుడి ఉదయం నీతో నాతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు పడిపోయినటువంటి స్థితిలో నుంచి ఏం చేయాలి ఈరోజు? చెప్పండి ప్రియులారా. లేచి మారు మనస్సు జాగ్రత్త. అందుకని అక్కడ చాలా కఠినమైన మాట కూడా రాస్తుంది. ఏమని? ఒకవేళ నువ్వు మారు మనసు పొందకపోతే నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసేస్తానని చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు. అయితే ప్రియులారా, ఈ ఉదయం దేవుని రెండవ రాకడ కొరకు సిద్ధపడుతున్న నీవు నేను ఏ స్థితిలో ఉన్నాం? పడిపోయిన స్థితిలో ఉన్నామా, లేకపోతే దేవుని కొరకు జీవించగలిగేటువంటి స్థితిలో మనం ఉన్నామా? అయితే దేవుడు అంటున్నాడు, ఏ స్థితిలో నుంచి నువ్వు పడిపోయావో ఈ ఉదయం గ్రహించి ఆ స్థితిలో నుంచి నువ్వేం చేయాలి? చెప్పండి ప్రియులరా. లేస్తారా లేరా? చాలా జాగ్రత్త. నువ్వు లేకపోతే లేచి మారు మనసు పొందకపోతే దీపస్తంభాన్ని నీ యొద్ద నుంచి దేవుడు ఏం చేస్తాడంట? తీసేస్తాడు. అయితే ఈ ఉదయం ప్రియులారా, దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను నలుగురు వ్యక్తులను ఈ ఉదయం మీకు పరిచయము చేయాలని ఆశపడుతున్నాను. ఈరోజు దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు గ్రహించలేక నేను ఈ ఆత్మీయ జీవితంలో ఏం చేస్తున్నావంటే పడిపోతున్నాం. అందుకే ఈ ఉదయం ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడు అని అంటే, ఏ స్థితిలో నుంచి పడ్డావో నీవు మొదట గ్రహించి ఆ స్థితిలో నుంచి నువ్వేం చేయాలి? పైకి లేచి మారు మనసు పొందాలి. అయితే మరలా చెప్తున్నాను, ఈ ఉదయం నలుగురు వ్యక్తులను మీకు పరిచయము చేయాలని ఆశపడుతున్నాను. అయితే ఈ మాట దేవుడు ఎవరితో చెప్తున్నాడంటే ప్రియులారా, ఎఫెస్సు సంఘానికి చెప్తున్నాడు. అయితే ఒక మాట చెప్పి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఈ ఎఫెస్సు సంఘానికి సువార్తను ప్రకటించింది ఎవరు అంటే అకుల్లా ప్రిస్కిల్లా. అయితే ఇక్కడ మందిరాన్ని కట్టింది ఎవరు అంటే పౌలు గారు. మూడోదిగా ప్రియులారా, ఈ సంఘాన్ని స్థిరపరిచింది ఎవరు అంటే తిమోతి గారు. అలాగే ఈ సంఘాన్ని నడిపించింది ఎవరు అంటే యోహాను గారు. అయితే ఈ సంఘానికి దేవుడిచ్చిన యోగ్యత ఏంటో తెలుసా? మీరు అపోస్తల కార్యములో చదివితే మిగతా సంఘాలు ఏమీ రాయబడవు, కానీ ఈ సంఘం గురించి దేవుడు అక్కడ రాయించాడు. ఉదయం మరి ఎఫెస్సు సంఘముతో దేవుడు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రియులారా, నువ్వు ఏ స్థితిలో నుంచి పడితివో అది నువ్వేం చేయాలి? ఉదయం జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందాలి. రండి, నలుగురు వ్యక్తులను పరిచయం చేస్తాను. ఈ ఉదయం నేను ఇలా మిమ్మల్ని ప్రశ్నించాలనుకుంటున్నాను. పడిపోయిన స్థితిలో నీవు ఉన్నావా? దిగజారిపోయిన స్థితిలో నీవు ఉన్నావా? వెనకకు జారిపోయిన స్థితిలో నీవు ఉన్నావా? చిన్నపిల్లలు పాడినట్లు ముందుకు వెనకకు, లెఫ్ట్కి రైట్కి ఏంటి? దేవుడు నీకు దారి చూపించేవాడిగా ఉంటుండగా మరి మనం మన జీవితంలో ఆత్మీయంగా మనం పడిపోయిన స్థితిలో ఉంటున్నాం. ఈ ఉదయం నీవు నేను గ్రహించి పడిపోయిన స్థితిలో నుంచి మనం లేచి మారు మనసు పొందితే దేవుడు త్వరలో మన మధ్యలోనికి రాబోతున్నాడు. ఆయన వచ్చి నీకు నాకేం చేస్తాడంట? జీతాన్ని ఇస్తాడు. ఈ జీతాన్ని పొందుకోవాలంటే నీలో నాలో ఏం రావాలి? సిద్ధపాటు రావాలి. ఏ సిద్ధపాటు రావాలి ఈరోజు అంటే పడిన స్థితిలో నుంచి నువ్వేం చేయాలి? సంగమా, దేవుని బిడ్డలారా, ఒకవేళ పడిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో, వెనకకు జారిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో, ఇంకా బాగా చెప్పనా, దేవుడు ఒకడున్నాడు అని గుర్తించలేని స్థితిలో నీవు ఉన్నావేమో,
జాగ్రత్త, ఈ ఉదయకాల సమయంలో దేవుడు రెండవసారి మన మధ్యలోనికి రాబోతున్నాడు. ఆయన నీ క్రియలను బట్టి నీకు జీతం ఇవ్వబోతున్నాడు. అయితే ఈ ఉదయం ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను, సిద్ధపడ్డావా? సిద్ధపాటు కలిగిన జీవితం నీకుందా? ఒకవేళ లేకపోతే ఈరోజే నీవు సిద్ధపడు. అయితే ఈరోజు ఇప్పుడు నువ్వేం చేయాలంటే, పడిన స్థితిలో నుంచి నువ్వేం చేయాలి? లేవాలి. నేను 4 వ్యక్తులను త్వరగా చూపిస్తాను. రండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలు చదవమని కోరుతున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలు చదవమ్మా. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును మీతో కూడా వచ్చదమనిరి. చదువమ్మా. వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ రాత్రి ఏమీయూ పట్టలేదు. సూర్యోదయమగుచుండగా అయితే గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారు ఆయనతో చెప్పారు. చాలే అమ్మా ఇక్కడికి. ఇక్కడ ఎవరు కనిపిస్తారు మీకు? సీమోను పేతురు. జాగ్రత్త వినండి ప్రియులారా. దేవునికి లోబడ్డాడు, లేకపోతే ఇలా చెప్పాలనుకుంటున్నాను, దేవుణ్ణి వెంబడించాడు, దేవునితో నడిచాడు. అయితే క్రీస్తుని సిలువకు కొట్టినప్పుడు అక్కడ పడిపోయాడు. ఏమని చేశాడు? అక్కడ బొంకాడు. యేసు ఎవరో నేను ఎరుగను అని ఎన్నిసార్లు బొంకాడో తెలుసా మీకు? 3 సార్లు బొంకాడు. సరే, యేసయ్య మరణించాడు, తిరిగి 3వ దినాన లేచాడు. శిష్యులతో 40 రోజులు ఈ భూలోకం మీద ఆయన సమయాన్ని గడిపాడు. ఓకే, అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఎప్పుడైతే యేసు ప్రభు మరణించాడో వీళ్ళు పాత జీవితంలోనికి వెళ్ళిపోయారు. జనరల్గా మీకు తెలుసు కదా, పేతురు యొక్క వృత్తి ఏంటి ప్రియులారా? ఎవ్వరు వాక్యం వినట్లా. ఎవ్వరు వాక్యం వినట్లా. మీరు విననంటే దయచేసి బయట కూర్చోండి ప్రశాంతంగా. పేతురు యొక్క వృత్తి ఏంటో చెప్పండి. అయితే ఈ చేపలు పట్టే దగ్గర నుంచి ఆయన దేవుడు విడిపించాడా, విడిపించలేదా? ఏమని చెప్పాడు దేవుడు పేతురికి? నేను మనుషులను పట్టే జాలరిగా చేస్తానన్నాడు. ఓకే, అంటే ఆయన వృత్తిని ఆయన విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాడు. కానీ మరలా ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి. ఇక్కడ మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఆత్మీయంగా పేతురు ఏమైపోయాడు ప్రియులారా? పడిపోయాడు. అంటే ఇంకా బాగా చెప్పాలి అంటే, పాత జీవితంలోనికి మనోడు వెళ్ళిపోయాడు. ఇంకా బాగా చెప్పాలంటే, యేసయ్య వీళ్ళ ముందున్నా కూడా యేసయ్యను గుర్తుపట్టలేని స్థితిలోనికి వెళ్ళిపోయారు. అయితే తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, వీళ్ళు వలేశారు, చేపలు పడలేదు. దేవుడు అన్నాడు, వల ఏమన్నాడు? వేసిన తర్వాత విస్తారమైన చేపలు పడ్డాయి. ఈయనకి విషయం గుర్తొచ్చేసింది. అప్పుడు యేసయ్యని గుర్తుపట్టి మరలా యేసయ్యను వెంబడించటం ప్రారంభించారు. ఇలా చెప్పాలనుకుంటున్నాను, పేతురులాగా నీ పాత జీవితంలోనికి నువ్వు దిగజారిపోయావేమో. పేతురులాగా నీ పాత వృత్తులేనికి నువ్వు వెళ్ళిపోయావేమో. దేవుడు అన్నాడు, అక్కడ మీకు తెలుసో లేదు, అక్కడ ఒక మాట ఉంది ప్రియులారా. 7వ వచనాన్ని నేను చివరి భాగాన్ని చదువుతున్నాను చూడండి. ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పై బట్ట వేసి సముద్రములో దుమికెను. అంటే ఇక్కడ
ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడు అంటే బట్టలు లేని స్థితిని గ్రహించి ఎక్కడ దూకేశాడంట. ఎందుకంటే దేవుడు ఆయన ఇంతకుముందు ఆ స్థితిలో ఉన్నప్పుడే కదా పిలిచి దేవుని సేవలో వాడుకున్నాడు. ఇప్పుడు మరలా పేతురు ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడు చెప్పండి? అదే స్థితికి వెళ్ళిపోయాడు. ఒకవేళ దేవుని మందిరములో కూర్చున్న నీవు నేను ఇక్కడ దేవుని మందిరములో కూర్చున్నావు, కానీ నువ్వు మరలా పాత బ్రతుకులోనికి వెళ్ళిపోయావేమో, పాత స్థితిలోనికి పడిపోయావేమో. ఈ ఉదయం నీవు గ్రహించగలిగితే, మారు మనసు పొందగలిగితే దేవుడు రెండవసారి మన మధ్యలోనికి రాబోతున్నాడు ప్రియులారా. మరి నువ్వు ఈరోజు నేను పడిపోయానని గ్రహించి మారు మనసు పొందగలిగితే దేవుడు నీకు మంచి జీతాన్ని ఇస్తాడు. పేతురు పాత జీవితంలోనికి వెళ్ళిపోయాడు. అయితే దేవుడు వీళ్ళకు ముందే చెప్పాడుగా, అర్థమైందా? ఏమని చెప్పాడు? నేను శిలువ మీదకి వెళ్ళాలి, 3వ దినాన నేను తిరిగి లేస్తాను అని చెప్పాడు. అయినా కూడా ఈ గ్రహింపు పేతురికి రాలేదు. ఏం చేశాడు? దేవుడు ఎప్పుడైతే ఆయన శిలువ కొట్టబడ్డాడో నేను అనుకుంటున్నాను, ఇంక మన జీవితం అయిపోయిందిరా, ఇక దేవుడు మనకి లేడు, ఇంకా మనల్ని కాపాడేవాడు లేడు, మనల్ని పోషించేవాడు లేడు, పాత జీవితానికి మనం వెళ్ళిపోదాం. అందుకని అక్కడ రాసిన మాట కూడా ఏంటి? ఈడొక్కడే బావట్ల పేతురు అందరికీ చెప్తున్నాడు. ఏమని? సిమోను పేతురు, నేను చేపలు పట్టుబోదునని వారితో అనగా వాళ్ళు ఏమంటున్నారు? గొర్రెలు వీళ్ళందరూ. అంటే పేతురు చేపలు పట్టడానికి వెళ్తుంటే మిగతా శిష్యులు కూడా ఏమంటున్నారు అంటే బహుశా వాళ్ళ ఫీలింగ్ ఇది. ఏమని? మా లీడర్వి నువ్వేగా సార్, నువ్వు వెళ్తే మేము కూడా గ్రహింపేది ప్రియులారు. వీళ్ళకి దేవుడు ఆల్రెడీ నిదర్శనాలని చెప్పాడుగా వీళ్ళకి. అసలు ఓపెన్గా చెప్పాలంటే దేవుడి రెండో రాకడ గురించి ఎవరికీ చెప్పలేదు దేవుడు, ఒక శిష్యులకు తప్ప. అయినా కూడా వీళ్ళకి ఇక్కడ గ్రహింపు రాలేదు. ఏం చేశారు? పాత స్థితి నుంచి దేవుడు వీళ్ళని విడిపిస్తే ఈరోజు మరలా ఎక్కడికి వెళ్ళిపోయారు ప్రియులారా? అదే స్థితికి వెళ్ళిపోయారు. ఒకవేళ నువ్వు కూడా అలా ఉన్నావేమో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, పాత బ్రతుకులేనికి వెళ్ళిపోయావేమో. అయితే ఇక్కడ దేవుడు పేతురుని ఎందుకు నియమించుకున్నాడో తెలుసా? మనుష్యులను పట్టే జాలరగా. మీరు అపోస్తల కార్యాలు చదవండి. పేతురు, యోహాను నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే వేల మంది దేవుని వైపు తిరిగారు. మరి అది కూడా చూడండి. అంటే దేవుడు వీరికి చేసిన వాగ్దానాలను సహితం వీళ్ళు ఏమయ్యారు? మరిచిపోయారు. మీరెవ్వరూ లైవ్ వైపు చూడొద్దు, రాకపోతే పోయింది. వాక్యం చూడండి ఫస్ట్. మీరు వాక్యం వద్దమ్మా ప్లీజ్, కూర్చోండి. లైవ్ వద్దు, వదిలేయండి. ముందు మీరు వాక్యం వినండి ఫస్ట్. సో ఈ ఉదయం నీవు నేను గ్రహించవలసింది ఏంటంటే ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలుచుకున్నాడనేది కూడా మనం గ్రహించాలి. పేతురుని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడో తెలుసా? నిన్ను మనుషులను పట్టే జాలరిగా చేస్తానన్నాడు. చేశాడు కూడా. కానీ ఎప్పుడు చేశాడో తెలుసా? గ్రహించిన తర్వాత. సో చేపలు పట్టే వ్యక్తిని దేవుడు ఏం చేశాడు ప్రియులారా చెప్పండి? మనుషులను పట్టే జాలరుగా చేస్తానంటే పేతురు మరలా ఎక్కడికి వెళ్ళిపోయాడు? చేపలు పట్టే స్థితికి వెళ్ళాడు. ఒకవేళ నీవు కూడా ఈ స్థితిలో ఉన్నావేమో, ఈ ఉదయం గ్రహించు. దేవుడు నిన్ను నన్ను పిలుచుకుంది పడిపోవటానికి కాదు ప్రియులారా, దేవుని సేవ చేయటానికి. రెండో వ్యక్తిని పరిచయం చేస్తాను. రండి, 2 సమూయేలు 11వ అధ్యాయం 4వ వచనాన్ని చదవమని కోరుతున్నాను. 2 సమూయేలు 11వ అధ్యాయం 4వ వచనం. దావీదు దూతల చేత ఆమెను పిలవనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రతను పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చును. చాలమ్మా, ఇంకొక మాట చదవండి.
అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను, మరియు ఆయన, నేను యెస్సయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చును. యాక్చువల్గా దావీదు గురించి దేవుడికున్నటువంటి ఆలోచన చూడండి. ఏం చెప్పాడు దావీదుని గురించి? ఇష్టానుసారుడైన వాడు అన్నాడు. రెండోది ఏమన్నాడు? నా ఉద్దేశములను నెరవేర్చేవాడని అక్కడ రాశాడు. కానీ మొదటిగా మనం చదివిన భాగములో దావీదు ఏం చేశాడు ప్రియులారా? పాపములో ఏంటి మాట్లాడరా? వాక్యం చదవరు త్వరగా, మీరు ఎవరో చదువుతారని ఎదురు చూస్తారు, ఏదన్నా అడిగితే రెస్పాండ్ అవ్వరు. ఎక్కడున్నారు నాకు అర్థం కావట్లేదు. మీరు అందరూ లైవ్ రాకపోతే పోయింది, ఏమవుతుంది? నెక్స్ట్ వారం చూసుకుంటాం. దానివైపు ఎందుకు చూసుకుంటారు? అసలు నిజం చెప్పాలంటే లైవ్ నాపేద్దాం అనుకుంటాను నేను. అది స్టార్ట్ అయినప్పటి నుంచి దానివైపు చూసుకుంటా కూర్చుంటున్నారు మీరు. ఈ లైవ్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఇక్కడ మీరు సరిగా వినకపోతే నిద్రపోతుంటారు కదా కొంతమంది, వాళ్ళు మళ్ళీ వింటారని, అంతే, ఇంకేం లేదు. మీరు నా వైపు చూడండి దయచేసి ఇక్కడ. సో ఇక్కడ దావీదును దేవుడు ఏమన్నాడు అనంటే, ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు అన్నాడు, నా ఉద్దేశములను నెరవేర్చేవాడు అన్నాడు. కానీ ఇక్కడ దావీదు ఏం చేశాడు ప్రియులరా? పాపములో పడిపోయాడు. ఈరోజు నేను మీతో వివరించాలనుకున్నటువంటి ఆలోచన కూడా అదే కదా. పడిపోయిన 4 వ్యక్తులను చూపిస్తానన్నాడు. పేతురు ఏమయ్యాడు ప్రియులరా? మరలా పాత జీవితంలో పడిపోయాడు. ఒకవేళ నీవు పాత జీవితంలో పడిపోతే, ఈ ఉదయం నువ్వు దాన్ని గ్రహించి మారు మనసు పొందగలిగితే, రెండవసారి దేవుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? మనకి జీతాన్ని ఇస్తాడు. రెండో వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. ఈయన ఎవరంట? దావీదు. ఈయన పట్ల దేవునికి చాలా పెద్ద ప్రణాళిక ఉంది. చిన్న వయసులోనే దేవుని కొరకు వాడబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలను ఛాలెంజ్ చేసి, రే, నన్ను ఓడించగలిగే దమ్ము కలిగిన వాడు మీ ఇశ్రాయేలు ప్రజల్లోనే లేడా అని అనుకున్నప్పుడు దావీదును నిలబెట్టి గొల్యాతును చంపిన దేవుడు గ్రహించలేకపోయాడు ప్రియులారా. ఎక్కడ పడిపోయాడు? పాపములో పడిపోయాడు. ఒకవేళ పేతురులాగా పాత జీవితంలోనికి నువ్వు దిగజారిపోయావా? పాత జీవితంలోనికి పడిపోయావా? ఈ ఉదయం గ్రహించి మారు మనసు పొందటానికి ప్రయత్నం చేయి. రెండవదిగా ప్రియులారా, గ్రహించలేని స్థితి కలిగిన నీవు దావీదులాగా పాపములో పడిపోయావా? ఈరోజు నువ్వు పడిపోయావనే విషయాన్ని గ్రహించు. దేవుడు నీకు మారు మనసునివ్వాలని ఆశిస్తున్నాడు. నీకు జీతాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ప్రియులారా, ఎంతగా పడిపోయాడో తెలుసా? బెత్షెబాతో పాపము చేయటమే కాకుండా భర్తను కూడా ఏం చేయించాడు ప్రియులారా? చంపేశాడు. మూడోది పాపాన్ని దాచిపెట్టేశాడు. అయితే ఈ ఉదయం దావీదులాగా నీవు కూడా దేవుడు నిన్నెందుకు పిలుచుకున్నాడో గ్రహించక పడిపోయావేమో. జాగ్రత్త ప్రియులారా. నేను మరలా చెప్తున్నాను, దుష్టుడు నీవు నేను అనుకున్నంత మంచోడు కాదు. నీవు నేను అనుకున్నంత బలహీనుడు కాదు. నీవు ఏ విషయంలో పడిపోతావో దేవుడు నిన్ను ఆ విషయంలో నువ్వు గట్టిగా ఉండాలని ఆశిస్తాడు. దుష్టుడు ఆ విషయంలో నిన్ను వెనకకు లాగివేయాలని ప్రయత్నాలు చేస్తాడు. నువ్వు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, నా భార్యకు తెలియదు నేను చేసేదని. నా భార్య అనుకోవచ్చు, నా భర్తకు తెలియదు నేను చేసేదని. జాగ్రత్త ప్రియులారా,
ఆ సమయంలో దావీదుకి బెత్షెబాకు తప్ప ఎవరికీ తెలియదు. కానీ దేవుడు నాతాను ప్రవక్తకు బయలుపరిచాడు. నాతాను ప్రవక్త వచ్చి స్టోరీ మొత్తం చెప్తుంటే దావీదుకు గుండె పగిలిపోయింది. అప్పుడు వెళ్ళి దేవుని పాదాల యొద్ద పడి హిస్సోపుతో నన్ను కడుగో అని అడిగాడు. ఈ ఉదయం నీవు కూడా దావీదులాగా పడిపోయావేమో. ఏ స్థితిలో నువ్వు పడిపోయావో జాగ్రత్త సంగమా. నేను అదే చెప్తున్నాను. డ్రమ్స్ కొట్టే వారిని కూడా వదిలిపెట్టడు దుష్టుడు. పాటలు పాడేవాడిని వదిలిపెట్టడు దుష్టుడు. దేవుని సేవలు సహకరించే వాళ్ళని వదిలిపెట్టడు దుష్టుడు. ఎందుకంటే వీళ్ళ ద్వారా, అందుకనే కదా ఎలీషా బిడ్డలను ఏం చేశాడు, ఏలియా బిడ్డలను ఏం చేశాడు. ఏలియా అంటే ఎలీషా అంటారు, ఎలీషా అంటే ఏలియా అంటారు. ఏం చేశాడు? వ్యభిచారులు అయిపోయారు. ఈయనేమో గొప్ప ప్రవక్త, బిడ్డలేమో వ్యభిచారు. జాగ్రత్త సంగమా. దుష్టుడు నీవు అనుకున్నంత బలహీనుడు కాదు. నిన్ను బలహీనం చేయటానికి ఎన్నో ప్రయత్నాలు వాడు చేస్తుంటాడు. నేను నా భార్య అదే ప్రార్థన చేస్తాం. ప్రభువా, బోధిస్తున్నాం, భ్రష్టులం అయిపోకుండా మాకు సహాయం వచ్చాయి. ఈరోజు మాకు దేవుడు ఈరోజు నాకు కొత్తగా ఇచ్చిన తలంపు ఏంటంటే, ప్రతిసారి కారు స్టార్ట్ చేసిన తర్వాత 1 నిమిషం ప్రార్థన చేస్తుంది లలితమ్మ. ఈరోజు నేను లలితమ్మని ఏమడిగాను తెలుసా? మందిరం దగ్గరికి వెళ్ళేదాకా ప్రార్థన చెయ్యమ్మా, నేను డ్రైవ్ చేస్తానని చెప్పాను. అదే ప్రార్థన చేస్తుంది. ప్రభువా, బోధించిన ప్రకారం మేము జీవించటానికి మాకు సహాయము చెయ్యి. సో ఈ ఉదయం పడిపోయావా నీవు? అయితే ఈ ఉదయం నువ్వేం చేయాలి? పడిపోయిన స్థితిలో నుంచి నీవు లేవాలి, లేచి మారు మనసు పొందాలి. మీరు పేతురు జీవితాన్ని చదవండి. తర్వాత యేసయ్యను గ్రహించాడు. గ్రహించి సముద్రంలోకి దూకేశాడు కదా. అంటే నేను పాత స్థితిలోకి వచ్చాననే గ్రహింపు పేతురుకి కలిగింది. అందుకని సముద్రంలోకి దూకేసి నన్ను క్షమించు ప్రభువా అన్నాడు. సో నీవు కూడా గ్రహించి నేను పొరపాటు చేశాను, పడిపోయానని నువ్వు గ్రహించగలిగితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. రెండోది ప్రియులారా, దావీదు ఇంకా బాగా చెప్పనా, ఒంటరిగా ఉండబాకండి. ఇక్కడ దావీదు పాపం చేయటానికి కారణం ఏంటో తెలుసా మీకు? ఒంటరితనం. ఒంటరితనం. నువ్వు ఒంటరిగా ఉన్నావంటే చాలు, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక తలంపు దుష్టుడు మన హృదయంలో పెట్టేస్తాడు. అందుకని ఏం చేయాలి? దేవుని బిడ్డగా నేను అంటే ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో సమయాన్ని గడపాలి. మీకు తెలుసా, యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వచ్చాడు. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత కూడా ఎవడు వచ్చాడు? వచ్చి నిలబడింది పక్కన. అయితే ఇలా చెప్పాలనుకుంటున్నాను, ప్రార్థన చేశాడు కాబట్టి సాతాను జయించగలిగాడు. ప్రార్థన లేకపోతే ఏం చేస్తాం? పాపంలో పడిపోతాం. జాగ్రత్త. ఉదయం దేవుని సేవకునిగా ప్రియులారా, దేవుణ్ణి అడిగాను ఈరోజు, నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? పడిపోయిన వాళ్ళని లేవమను నాయనా ఈరోజైనా అని నా ద్వారా వర్తమానాన్ని పంపించాడు ఈరోజు మీ కొరకు. పేతురు పడిపోయాడు, గ్రహించి ఏం చేశాడు ప్రియులారా? లేచాడు. లేచి ఇలాగ నిలబడి వర్తమానం చెప్తుంటే 1000 మంది దేవుని వైపు తిరిగాడు. దావీదు పడిపోయాడు, గ్రహించి మరలా తిరిగి లేచాడు. మందిరం కట్టడం కొరకు సమస్తాన్ని సమకూర్చాడు. ఈరోజు ఒకవేళ దావీదులాగా నువ్వు ఉన్నావేమో, జాగ్రత్త ప్రియులారా. గ్రహించి పైకి లేచి మారు మనసు పొందమని దేవుడు మనలను కోరుతున్నాడు. 3వ వ్యక్తిలోనికి రండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20వ వచనము చదవమని కోరుతున్నాను. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు యెహోవా
ఆ, 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 అమ్మా, ఆ, 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 ఉమ్, ఆ, ఉమ్, ఉమ్. అయితే యెహోవా ఆ, ఎడబాసునని అతనికి తెలియలేదు. రైట్. ఇక్కడ సంసోను పాపములో పడిపోవటం వల్ల ఏం జరిగిందో అక్కడ గమనించారు. అసలు దేవుడు సంసోనుని అసలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఇంకొక మాట చదువుదాం. 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. నీవు గర్భవతివై కుమారుణ్ణి కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినదులు మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప చెప్పమ్మా. రైట్. ఇక్కడ నేను మొదటి వచనం నుంచి చూపిస్తాను, మీరు చూసుకోండి. అక్కడ రాసిన మాట ఏంటంటే, దాను వంశస్థుడును జోరియా పట్టస్థుడైన మానోహ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకు భార్య ఉంది. ఈ భార్య ఎవరు అనంటే గొడ్రాలు. ఈమె ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసింది అనంటే, నాకు కుమారుడు కావాలి అని. అయితే దేవుడు ఆమె కనిపించి ఇలా చెప్పాడు, అమ్మా నువ్వు గర్భవతి అవుతావు, నీకు కుమారుడు పుడతాడు. కొన్ని నియమాలు చెప్పాడు. ఏమని అక్కడ రాసిన మాట, మంగళకత్తి పెట్టకూడదు, నాజీరు చేయబడిన వాడై. ఈ బిడ్డను నేను ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నానో తెలుసా? నా బిడ్డలను శత్రువుల చేతిలో నుంచి విడిపించటానికి లేకపోతే రక్షించటానికి ఏర్పాటు చేసుకుంటున్నా. ఎవరితను? సంసోను. అమ్మాయిని ముందుకు పంపించమ్మా. సంసోను. అసలు యాక్చువల్గా దేవుడు ఈయనను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, శత్రువులు అంటే ఇక్కడ ఎవరు? లేవీయుల చేతిలో నుంచి తన బిడ్డలను ఫిలిస్తీయుల చేతిలో నుంచి రక్షించుకోవటం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే చదవబడిన మాటలో సంసోను తనకున్న బలాన్ని శక్తిని పోగొట్టుకున్న స్థితిలో కనబడుతున్నాడు. ప్రియులారా, మీకు తెలుసా, ఒక్కడే ఎముకెత్తుకొని చంపేసిన స్థితి. ఒక్కడు వేల మందిని, వందల మందిని చంపగలిగేటువంటి బలము కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎక్కడ పడిపోయాడు ప్రియులారా? పాపంలో కంటే కూడా ఇలా అంటానక్క, స్త్రీ యొక్క మాయలో పడిపోయాడు. ఇక్కడ ఏమైందో తెలుసా? దేవుని యొక్క ప్రణాళిక ఆగిపోయింది. దేవుడేమో ఫిలిస్తీన్ల చేతిలో నుంచి తన బిడ్డలను రక్షించటం కొరకు, కాపాడటం కొరకు సంసోనుని ఏర్పాటు చేసుకుంటే, ఈ సంసోను వెళ్ళి దెలీలా తొడ మీద పండుకున్నాడంట. దెలీలా ఏం చేసింది ప్రియులారా? ఈయనకు బలం ఎక్కడుందో తెలుసా మీకు? ఎంట్రుకల్లో ఉంది. ఎవ్వరికీ తెలియదు, ఒక ఆయనకు, ఆయన తల్లికి తప్ప. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు ఆమెకి, మంగళకత్తి పెట్టకూడదమ్మా అని. ఈయనకు బలం ఎక్కడుందంటే జుట్టులో ఉంది. ఏం చేసిందో తెలుసా? మనోడిని పండుకొని నిద్ర కూపింది, శత్రువులను రమ్మని చెప్పింది, నీట్గా క్షవరం చేసేసింది. అర్థమైందా? అప్పుడు అంటుంది ఏమని? నీ శత్రువులు వచ్చున్నారు, లేయ్ అంటుంది. లేచి మనోడు ఇంతకు ముందులాగే పొడి చేస్తా అనబోయాడు. కానీ మనోడిలో శక్తి. ప్రియులారా, దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? నీ కుటుంబంలో నుంచి నీ ద్వారా అనేక మంది దేవుని యొద్దకు నడిపించబడటానికి, దేవుడు రక్షించటానికి నిన్ను ఎన్నుకుంటే, నువ్వు దెలీలా తొడ మీద పండుకుంటున్నావు వెళ్ళి. ఇంకా బాగా చెప్పనా, లోకం యొక్క మాయలో పడిపోతున్నావు.
ఒకసారి ఆలోచించండి. గొడ్రాలి యొక్క గర్భాన్ని దేవుడు ముట్టి ఒక బిడ్డనిస్తే ఈ సంసోను దేవుని యొక్క ప్రణాళికను మరిచిపోయి ఏ శత్రువుల చేతిలో నుంచి అయితే నా బిడ్డలను కాపాడమని దేవుడు సంసోనుని ఏర్పాటు చేసుకున్నాడో ఈరోజు అదే శత్రువుల చేతిలో సంసోను బానిస అయిపోయాడు. జాగ్రత్త సంగమా, ఒకవేళ నీవు కూడా చెప్తున్నాను, పేతురు ఎలా పడిపోయాడు? పాత జీవితంలో పడిపోయాడు. దావీదు ఏ విషయంలో పడిపోయాడు? పాపము యొక్క విషయంలో పడిపోయాడు. ఇక్కడ సంసోను ఏ విషయంలో పడిపోయాడంటే లోకము యొక్క మాయా. ప్రియులారా, ఈ లోకం చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నిన్ను మైమరిపిస్తుంది, నిన్ను అట్రాక్ట్ చేస్తుంది, నిన్ను మరిపిస్తుంది. కానీ ఇలాంటి వాటి గురించి ఆలోచించటానికి ముందు నేను గ్రహించవలసింది ఏంటో తెలుసా? నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఇలా మాట్లాడాలనుకుంటున్నా. శారదకు అప్పుడప్పుడు నాతో మాట్లాడుతూ అంటది, ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను మందిరానికి వెళ్ళేదాన్నన్నా, అక్కడన్నీ మేము పూజలే. అయితే శారదక్కతో ఇలా మాట్లాడాలనుకుంటున్నాడేమో దేవుడు, తల్లి నిన్ను అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నువ్వు ప్రార్థించాలి, నీవు నా వాక్యాన్ని చదవాలి, నీ ద్వారా నీ భర్త ద్వారా దేవుడు నీ కుటుంబంలో అద్భుతాన్ని చెయ్యాలి, ఈ అద్భుతాన్ని నీ బంధువులు చూడాలి, నీ ద్వారా వాళ్ళు మందిరానికి. ఇది దేవుని ప్రణాళిక. అయితే నీవు ఈ ప్రణాళికను మరిచిపోయి లోకం మాయలో పడిపోతున్నావా? దేవుడు ప్రార్థించమంటుంటే షాట్లు చూసుకుంటున్నావా? దేవుడు వాక్యము చదవమంటే టీవీ ముందు నీ సమయాన్ని గడుపుతున్నావా? దేవుడు నా సన్నిధిలో మోకాళ్ళేవయ్యా అంటే స్నేహితులతో కలిసి తందానాలు ఆడుతున్నావా? ఈ ఉదయం దేవుడు చెప్తున్నాడు. నేను అనుకుంటున్నాను ప్రియులారా, పేతురు నీ దేవుడు ఒక ప్రత్యేక ప్రణాళికతో ఏర్పాటు చేసుకున్నాడా లేదా చెప్పండి, చెప్పండి ప్రియులారా. ఇప్పుడు పేతురు మళ్ళా వలెత్తుకొని వెళ్ళినప్పుడు దేవుడు సంతోషించుంటాడా, ఏడ్చుంటాడా? నిన్ను నన్ను చూసి ఎన్నిసార్లు ఏడ్చుంటాడు ప్రియులారా దేవుడు? ఆలోచించండి ఒకసారి. నీ స్థితిని నా స్థితిని చూచి ఎన్నిసార్లు దేవుడు దుఃఖించుంటాడు ఒకసారి ఆలోచించండి. ఒకవేళ పేతురులాగా పాత స్థితిలోకి వెళ్ళిపోయావేమో. నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నాడు, బేతేలు ప్రార్థనా మందిరానికి వచ్చేవాడు. భార్యాభర్తలు ఇద్దరు స్కూటీలో వచ్చేవారు, చక్కగా మాట్లాడేవాళ్ళు మాతో. ఏమైందో తెలియదు ప్రియులారా, మరలా పాత జీవితానికి వెళ్ళి బొట్లు పెట్టుకొని ఏమంటారంటే పసుపు బట్టలు వేసుకొని అనేక సార్లు బజార్లో నాకు కనిపించారు. పాత జీవితంలో ఉన్నావా? గ్రహించు, పేతురులాగా పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు రా. దావీదు దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో, అసలు నీకు మాట చెప్పనా, వీళ్ళ నాన్న అందరూ కొడుకులు నిలబెట్టాడు సౌలు ముందు. దేవుడు బలిష్ఠుల్ని ఎన్నుకున్నాడా? యుద్ధం చేయగలిగే వాళ్ళని ఎన్నుకున్నాడా? గొర్రెల కాపరిని ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఈయన పట్ల దేవునికి ఒక ప్రణాళిక. ఈ ప్రణాళికను మరిచిపోయి మనోడు దెలీలాతో పాపం చేశాడు, పడిపోయాడు పాపంలో. తర్వాత దావీదు మరలా పశ్చాత్తాపడి ఎన్నో కీర్తన రాశాడు? 51వ కీర్తన రాసి పశ్చాత్తాపడ్డాడు. దేవుడు ఆయనకు మరలా మారు మనసుని ఇచ్చాడు. మూడో వ్యక్తిని చూపించాను, సంసోను. శత్రువుల చేతిలో నుంచి ఆయన బిడ్డలను రక్షించటానికి దేవుడు సంసోన్ని ఎన్నుకుంటే సంసోను లోకం యొక్క మాయలో పడిపోయాడు. నేను మరలా చెప్తున్నాను ప్రియులారా, ఈ లోకమే ఒక మాయ. నిన్ను మాయ చేస్తుంది, నిన్ను ఆకర్షిస్తుంది. జాగ్రత్త. నేను
మా నాన్న అడిగేవాడిని, నాన్న చాలా కష్టపడేవాళ్ళు కదా, ఎందుకంటే మా నాన్న మేకల కాడికి గొర్రెల కాడికి వెళ్ళేవాడు. నేను అడిగాను ఒకరోజు, ఎందుకు నాన్న మీరు ఇంత కష్టపడుతున్నావు కదా, సాయంత్రానికి తాగేసి ఇంటికి వస్తున్నావు అంటే, మా నాన్న నాతో అనేవాడు, ఈ రోజంతా పడిన కష్టం ఉంటుంది కదరా, అది మర్చిపోతాంరా మేము తాగితే. ఎట్టమై పెరిపిస్తున్నాడో చూడండి. నేనేమంటానంటే పొనుకొని నిద్రపోతే కూడా మర్చిపోవచ్చుగా. భార్య బిడ్డలతో కూర్చుని కొద్దిసేపు మాట్లాడుకున్నప్పుడు ఆ బాధలన్నీ మర్చిపోతామా లేదా? కానీ దుష్టుడు ఏమంటాడు తెలుసా, భార్యతో ఏం పని, బిడ్డలతో ఏం పని, 3 అంశులు మర్చిపోతావు. నిజం ప్రియులారా, చాలామందిని నేను అలా చూశాను. ఉదయం సంసోను లోకం యొక్క మాయలో పడిపోయాడు ప్రియులారా. ఈరోజు నువ్వు కూడా ఒకవేళ లోకం మాయలో ఉన్నావేమో, అట్లే చెప్తాడు, ఇదిగో నీకు నెక్స్ట్ వారం పొదుపు ఉందగా, ఇది కట్టాలంటే ఈరోజు నువ్వు పనికి వెళ్ళొచ్చుగా. ఇలా దుష్టుడు మనతో మాట్లాడతాడు, మనల్ని మాయ చేస్తాడు. ఎందుకో తెలుసా, దేవుని వాక్యం నుంచి నిన్ను నన్ను దూరం చేయటానికి. 4వ వ్యక్తిని పరిచయం చేసి ముగిస్తాను. రండి, మొదటి రాజులు 11వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చదువుదాం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను అస్తారోతు అను సీదోనియుల దేవతలను, మిక్కోము అను అమ్మోనియుల హేయమైన దేవతలను అనుసరించి, చదువమ్మ, ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించున్నట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింప లేదు. 4వ వ్యక్తిని చూపించి ముగిస్తాను. ఎవరంటే ప్రియులారా ఈయన? చెప్పండి. ఎవరో తెలుసా మీకు? బైబిల్లోనే దేవుని తర్వాత జ్ఞానము కలిగిన వాడు. అసలు ఈయనకింత జ్ఞానము దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన మందిరాన్ని కట్టాడు. కానీ మనోడికి భార్యలు ఎక్కువ. చూడండి, అక్కడ చక్కగా 4వ వచనంలో రాసిన మాట, భార్యలు తన హృదయమును ఏం చేశారంట? చెప్పండి ప్రియులారా, ఎటువైపు తిప్పారమ్మా? ఇతర దేవతల వైపు. ఈరోజు చాలామంది భార్యలు అలానే ఉంటున్నారు. దేవుడు ఏం చేశాడు మనకి? ఇన్ని రోజులు ప్రార్థన చేశాంగా, ఒక తాయిత్తు కడితే ఏం పోద్ది? సొలొమోను కూడా చాలా చూడండి, అక్కడ వాళ్ళ నాన్నతో కంపేర్ చేస్తూ మాట్లాడాడు. చెడు నడతను దేవునికి వ్యతిరేకంగా నడిచాడంట. సో ఇలా మాట్లాడాలనుకుంటున్నాను, వినండి. పేతురు ఎక్కడికి పడిపోయాడు ప్రియులారా? పాత జీవితంలోనికి పడిపోయాడు. రెండోది, దావీదు ఎక్కడ పడిపోయాడు ప్రియులారా? పాపములో పడిపోయాడు. మూడోది, సంసోను ఎక్కడ పడిపోయాడు? లోకము యొక్క మాయలో పడిపోయాడు. 4వది, సొలొమోను ఎక్కడ పడిపోయాడో తెలుసా? చెడుతనములో మడిపోయాడు. చెడు నేను చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. సొలొమోను పట్ల దేవునికి ఒక పెద్ద ప్రణాళిక ఉంది. ఈయనలో ఒక బలహీనత కూడా ఉంది. ఏంటి ఆ బలహీనత? స్త్రీ అనే బలహీనత. అనేక మందిని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అనేక మందిని, ఇంకా మన మాటలో చెప్పాలి అంటే ఉపపత్నులు అంటే ఉంచుకున్నాడు అని చెప్పాలి. ఇప్పుడు వీళ్ళందరూ సొలొమోనుని ఎలా తిప్పారంటే ప్రియులారా, అన్య దేవత, ఇంకా అక్కడ హేయమైన దేవతల వైపు తిప్పేశారు. నువ్వు అనుకుంటున్నావు
నేను విగ్రహాలకు పూజించట్లేదు, నేను విగ్రహాలకు పెట్టింది నేను తినట్లేదు అని. కానీ నీలో ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇలా చెప్తాను, చెప్పి ముగిస్తాను. ఒకరోజు ఒక స్నేహితుడు ఒక బిల్డింగ్ మీద యేసు ప్రభు యొక్క బొమ్మ వేస్తున్నాడంట. ఇంకొక స్నేహితుడు ఆ బొమ్మను చూచి చాలా బాగుంది అన్నాడంట. అంటూ ఒక అడుగు వెనకకు వేశాడంట. వేస్తే ఆ బొమ్మ ఇంకా కొంచెం అందంగా కనబడుతుంది. ఇంకొక అడుగు వెనక్కి వేశాడు, ఇంకా బాగా అందంగా కనబడుతుంది. అలా వెనక్కి వెళ్తున్నాడు. ఇంకొక అడుగు వేస్తే ఆ అబ్బాయి ఆ మిద్దె మీద నుంచి పడి కింద చచ్చిపోతాడు. అప్పుడు ఈ పెయింట్ వేస్తున్న స్నేహితుడు ఏం చేశాడో తెలుసా? ఆయన చేతిలో ఉన్న పెయింట్ డబ్బాని తీసి యేసయ్య మొహం మీద పోసాడు, చల్లాడు. ఎప్పుడైతే చల్లాడో వెనకకు అడుగు వేస్తున్న వ్యక్తి అడుగు వేయకుండా ఆగాడు. ఆయన చనిపోకుండా, చెప్పండి, బ్రతికాడు. దేనివల్ల బ్రతికాడో చెప్పండి? ఈ అబ్బాయి యేసయ్య మీద ఆ పెయింట్ని వేయటాన్ని బట్టి నిన్ను నన్ను కాపాడటం కోసం దేవుడు ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు. ప్రియులారా, నిన్ను నన్ను రక్షించటం కోసం పిడుగుద్దులు గుద్దారు యేసయ్యని. నిన్ను నన్ను కాపాడటం కోసం ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. మీరు నమ్ముతారా? ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే సినిమాని చూడలేకపోయాను. చాలామంది చూడమని నన్ను గైడ్ చేశారు, కానీ చూడలేకపోయాను. ఎందుకో తెలుసా? ఆయన వీపు మీద కొరడా దెబ్బలు కొడుతుంటే హృదయంలో పశ్చాత్తాపం బయలుదేరింది నాకు. ఎంతగా దెబ్బలు పొందావా ప్రభువా నా కోసం? ఎంతగా బాధించారా నిన్ను? అయినా యెషయా గారు రాసినట్లు ఎలా ఉండిపోయాడంట? గొర్రె పిల్లవలే మౌనంగా ఉండిపోయాడు. ఈరోజు ఎంత శ్రమపడిన దేవుడు ఎందుకు ఇంత శ్రమపడ్డాడో తెలుసా? నిన్ను నన్ను రక్షించాలని, నీకు నాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని దేవుడు ఆశిస్తే, ఈరోజు నీవు నేను ఏం చేస్తున్నావు తెలుసా? చీటికి మాటికి లోకములో, పాపములో, పాత జీవితములో పడిపోతున్నాం. ఈ ఉదయం జ్ఞాపకం చేసి ముగిస్తాను ప్రియులారా. దేవుడు రెండవసారి మన మధ్యలోనికి, చెప్పండి, దేనికి వస్తున్నాడు ప్రియులారా? జీతం ఇవ్వటానికి వస్తున్నాడు. జనరల్గా చెప్పండి, జీతం ఇవ్వటానికి వస్తున్నాడంటే ఈరోజు మీలో ఎంతమంది నా దేవుడు వస్తున్నాడు, నాకు జీతం ఇస్తాడు, నేను జీతాన్ని తీసుకోగలుగుతాను అనే నమ్మకం మీలో ఎంతమంది ఉంది ప్రియులారా? ఒకవేళ నేను జీతం తీసుకోను అనే ఆలోచన నీకుంటే ఎడ్వర్డ్ విలియమ్స్ అని ఏం చెప్తాడో తెలుసా? వెళ్ళి చచ్చిపో అంటాడు. ఎందుకు ఈ బతుకు నీకు? రెండోసారి ఆయన జీతం ఇవ్వటానికి వస్తున్నాడు ప్రియులారా. అయితే ఈ జీతము తీసుకోవాలంటే నీలో నాలో ఏముండాలి? సిద్ధపాటు ఉండాలి. అయితే ఈరోజు ఏ సిద్ధపాటు గురించి మనం నేర్చుకున్నాం? పడిపోయిన మనం లేచి మారు మనస్సు పొందాలి. 4 వ్యక్తులను చూపించాను. పేతురు పాత జీవితంలో పడిపోయాడు, లేచి మారు మనస్సు పొందాడు. నిజంగా చెప్పాలంటే పేతురు మీద ఆయన సంఘాన్ని దేవుడు కట్టాడు. దావీదు పాపములో పడిపోయాడు, పశ్చాత్తాపడ్డాడు, మందిరం నిర్మాణం కొరకు ఏర్పాట్లు చేయగలిగే కృప దేవుడు దావీదు గారికి ఇచ్చాడు. 3వ వ్యక్తి ప్రియులారా, సంసోను. శత్రువుల చేతిలో నుంచి కాపాడటం కొరకు దేవుడు ఆయనను పుట్టించాడు,
కానీ ఆయన లోకం యొక్క మాయలో పడిపోయాడు. సో మారు మనసు పొందాడు. నాలుగో వ్యక్తిలోనికి వస్తున్నాను. సొలొమోన్ జ్ఞాని, చెడుతనములో పడిపోయాడు. తర్వాత మీకు తెలుసో లేదో మారు మనస్సు పొందాడు. ఈరోజు ప్రియులారా, పడిపోయిన నీవు ఎక్కడ పడిపోయావో నీకు తెలుసు. డబ్బు విషయంలో పడిపోయావా? స్త్రీ విషయంలో పడిపోయావా? పురుషుని విషయంలో పడిపోయావా? అబద్ధాలు మాట్లాడే విషయంలో పడిపోయావా? మొబైల్ విషయంలో పడిపోయావా? నమ్మకంగా ఉండే విషయంలో పడిపోయావా? ఏ విషయంలో పడిపోయావో నీకు తెలుసు. లేకపోతే దుష్టునికి నీ జీవితాన్ని అప్పగించే విషయంలో పడిపోయావా? అయితే దేవుడు అంటాడు, పడిపోయిన నీవు ఏ స్థితిలో నుంచి నీవు పడిపోయావో గ్రహించి ఏం చేయాలంటే నీవు మారు మనస్సు పొందాలి. పొందమని చెప్తున్నాడు. అంతే. పొందకపోతే ఏం జరుగుతుందో నేను చెప్పను. ఎందుకంటే నాకున్న ఒక నమ్మకం ఏంటో తెలుసా? సేవకునిగా దేవుడు నా నోటి ద్వారా చెప్పించిన మాటకు మీరు విలువిస్తారని నమ్ముతున్నాను. నేను ఒకటే చెప్తాను ప్రియులారా, దేవుని కొరకు ఎట్టిదైనా దాన్ని విడిచిపెట్టండి, దేవుడు మీ జీవితాలను దీవిస్తాడు. ఇలా చెప్పి క్లోజ్ చేస్తాను. రెండోసారి దేవుడు వస్తున్నాడు. నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన జీతాన్ని తీసుకుని ఆయన వస్తున్నాడు. ఈ జీతము తీసుకోవాలంటే నీవు నేను సిద్ధపడాలి. ఎలాగూ సిద్ధపడాలంటే పడిన స్థితిలో నుంచి నీవు నేను లేచి మారు మనసు పొందాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి, విన్నటువంటి మాటలను బట్టి ఈ ఉదయం దేవుని సన్నిధిలో నీ నోరు తెరచి మరలా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు రెండోసారి మన మధ్యలోనికి రాబోతున్నాడు. నా కొరకు సిద్ధపరిచినటువంటి జీతాన్ని ఇవ్వాలని ఆయన వస్తూ ఉంటుండగా నీవు నేను సిద్ధపడాలని దేవుని వాక్యములో రాయబడి ఉంది. ఎలా సిద్ధపడాలో దేవుడు ఎఫెసీ సంఘము ద్వారా ఈ ఉదయము నీతో నాతో మాట్లాడాడు. ఏ స్థితిలో నుంచి నీవు పడ్డావో ఈ ఉదయము నీవు గ్రహించి మారు మనసు పొందగలిగితే దేవుడు ఆయన తీసుకొచ్చిన జీతాన్ని నీకు నాకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయితే నలుగురు వ్యక్తులను ఈ ఉదయం మీ ముందు ఉంచడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. పేతురు పాత జీవితములో పడిపోయాడు. దావీదు పాపమని జీవితములో పడిపోయాడు. సంసోను లోకమనే మాయలో పడిపోయాడు. సొలొమోను చెడుతనములో పడిపోయాడు. ఈ ఉదయం నీ స్థితి ఏంటి? ఏ విషయంలో నీవు పడిపోయావు? లేవలేకపోతున్నావా? ఈ ఉదయం నోరు తెరచి దేవునికి చెప్పు, దేవా నేను పడిపోయిన స్థితిలో ఉన్నానయ్యా, లేవలేకపోతున్నాను ప్రభువా, మారు మనసు పొందమని నీ వాక్యము నాతో సూటిగా మాట్లాడుతుంది. నేను లేవాలనుకుంటున్నాను, నాకు మారు మనసు దయచేయమని నీవు దేవుణ్ణి అడగగలిగితే దేవుడి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడాలని ఆయన ఆశిస్తున్నాడు.
నీ జీవితాన్ని మార్చాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీకు జీతాన్ని ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. గ్రహించగలిగిన నీవు పేతురులాగా పాత జీవితంలోనికి వెళ్ళిపోయావా? దావీదులాగా పాపములో పడిపోయావా? సంసోనులాగా లోకము యొక్క మాయలో పడిపోయావా? సొలొమోనులాగా చెడుతనములో విగ్రహారాధనలో నీవు పడిపోయావా? ఏ విగ్రహాలు ఇంకా ఉన్నాయి నీ హృదయములో? ఈ ఉదయం నీవు గ్రహించి తీసివేసుకోగలిగితే దేవుడు ఆయన సిద్ధపరిచిన జీతాన్ని నీకివ్వాలని ఆశిస్తున్నాడు. లలితమ్మ ముందుకొస్తుంది, చెప్పబడిన వాక్యము కొరకు ప్రార్థన చేస్తుంది. దయచేసి అందరం మోకాళ్ళు వేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, నీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మరి ఒకసారి నాయనా నాతో మాతో మీరు మాట్లాడిన విధానముకై మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇంకనూ నాయనా మీరిచ్చే జీతము కొరకు ఎదురు చూసే బిడలగా మేము ఉండాలి అని ఆశపడుతున్నామయ్యా. మీరు జ్ఞాపకము చేసుకొని ప్రతి ఒక్కటికి అన్నిటిని మీరు ఎరిగి ఉన్న దేవుడు ప్రభువా. ఈ లోకంలో ప్రభువా మేము చేసే కార్యాలు నాయనా మనుషులకి ఎవరికి తెలియకపోవచ్చు, కానీ సమస్తాన్ని ఎరిగి ఉన్న దేవుడు ప్రభువా. మీరు సర్వాంతర్యామి అని బైబిల్ సెలవిస్తుంది ప్రభువా. నీ ఎదుట మా హృదయంలో ఉన్న చెడుతనాన్ని మేము విడిచిపెట్టి నీ రాకడ సమయంలో మీరిచ్చే జీతము కొరకు ఎదురు చూసే వారిగా మీరు మమ్మల్ని చేయండి ప్రభువా. లోకంలో పడిపోయే వారిగా మమ్మల్ని ఉంచొద్దు నాయనా. పాపములో పడిపోయే వారిగా మమ్మల్ని ఉంచొద్దు ప్రభువా. చెడుతనంలో పడిపోయే వారిగా మమ్మల్ని ఉంచొద్దయ్యా. పాత జీవితంలోనికి తిరిగి మేము వెళ్ళకుండా మమ్మలను మేము నీ రక్తములో పరిశుద్ధపరుచుకొని ప్రభువా నాయనా మా శరీరాన్ని కావచ్చు ప్రభువా, మా ఆలోచనలను కావచ్చు, మా తలంపులను కావచ్చు, మా హృదయాన్ని సంపూర్ణముగా నీ ఎదుట మేము సమర్పించుకొని నాయనా నీ కొరకు నీ రాకడ కొరకు సిద్ధపడే వారముగా మమ్మల్ని అందరినీ చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మా సంఘాన్ని మీరు జ్ఞాపకము చేసుకోండి. విత్తబడిన వాక్యాన్ని మాకు నాయనా ఫలింపులోనికి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాను. సేవకుని మీరు జ్ఞాపకము చేసుకోండి అయ్యా. మీరు వాడుకుంటున్నారు, మీకు వందనాలు ప్రభువా. ఇంకనూ మీరు బలపరచండి. ఇంకనూ నాయనా నీ కొరకు నమ్మకమైన సేవ చేయలాగున ప్రభువా. మీ నోటి బోరగా నాయనా, నీ చేతి పనిముట్టుగా నాయనా, నీ సిలువ చాటున మరుగుపరుచుకొని మీరు వాడుకోమని కూడా ప్రార్థిస్తున్నాను. తిరిగి మరి ఒకసారి ప్రభువా జరగబోతున్న కార్యక్రమాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ నామానికి మహిమ ఘనత తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దయచేసి లేచి నిలబడుకుందాం. శారదకు ముందుకు వస్తారు. ఒక పాట పాడి దేవుడిని స్తుతిస్తూ ఉంటుండగా కానుకలు